ఇక్కడ అందశ్రీ గారు చనిపోవడం జరిగింది. చివరిగా ఒకసారి సార్తో ఒకసారి మాట్లాడదాం. ఆయన గురించి ఏం చెప్తారనేది సార్ మాటల్లోనే విందాం. సార్ చెప్పండి. చాలా గొప్ప సాంప్రదాయానికి భిన్నంగా బతికిన కవి అండి. సో నిజంగా ఏమాత్రం ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోయినా కూడా అందశ్రీ ఈరోజు ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప కవిగా నిలిచాడు. ఈ తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప గీతం ఇచ్చాడు. సో ఈరోజు భావితరాలకు స్ఫూర్తిగా అందశ్రీ నిలుస్తారని సార్ అంటే ఆయన ఎన్నో గీతాలు తెలంగాణ గురించి ఎన్నో పాటలు కూడా రాయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. అంటే ఆయన ఆయనకి ఒక ఆదర్శంగా తీసుకోవాలి. దాని గురించి ఏం చెప్తారు? ఆయన లోటు తీర్చలేము, కానీ ఆయన చూపించిన బాటలో అయితే తప్పకుండా నడవగలం. సో నడవాలి కూడా. అదే అందశ్రీకి మనం అందరం ఇచ్చే నివాళి. ఓకే, మనం కన్నీళ్ళు పెట్టుకుంటే కాదు, ఆ కన్నీళ్లను కసిగా మార్చుకొని ఆ కసి నుండి మన బాధనంతా కూడా అక్షరాలుగా మార్చి, అక్షరాలను ఆయుధాలుగా మార్చి ఈ పేదరికం మీద, ఈ వెనుకబాటుతనం మీద, ఈ విశృంఖలత్వం మీద, మనిషి అంతరించిపోతున్న మానవత్వం మీద, వాటి మీద సంధించాలని చెప్పి అందుచే కోరుకున్నాడు. అందుకొరకు ఆయన కవిత్వాలు రాసింది. చాలా మందికి స్ఫూర్తి ఆయన గేదెలను అవును అదే అందుకొరకే అలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండానే ఆయన స్థాయికి వచ్చిందంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఇంకెంత గొప్పగా చేయాలని ఆలోచించండి. సో ఆ విధంగా అందశ్రీ గారు తయారు చేశారు, ఆ విధంగా బతికారు. ఆయన బాటలోనే మనం అందరం నడవాలని ఆయనకి భారతరత్న కానీ తప్పకుండా ఇవ్వాలండి, తప్పకుండా ఇవ్వాలి. చివరిగా ఆయన గురించి ఏం చెప్తారు? అందశ్రీ పేరు మీద తప్పకుండా ఒక యూనివర్సిటీ పెట్టాలనుకో. థ్యాంక్ యూ సార్. రైట్, చూస్తున్నాం కదా అందశ్రీ ఆయన పేరు మీద ఖచ్చితంగా యూనివర్సిటీ కూడా పెట్టాలి, ఆయనకి భారతరత్న కూడా ఇవ్వాలని కూడా ఇక్కడ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేసే పరిస్థితి ఇక్కడ ఉంది. పాట ఆ జాతిని మొత్తం కదిలించింది. అట్లా అనేక పాటలు తన మెదడే ఒక చిప్ లాగా మలిచి ఈ జాతిని జాగృతం చేసేటువంటి మానవుడు కాబట్టి వారికి అనేక డాక్టరేట్, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, ఇంటర్నేషనల్ పీస్ సంస్థ కావచ్చు, ఇటువంటి స్ఫూర్తిప్రదమైనటువంటి పాటల్ని కూడా రాబోయే జాతులకు ఒక ఆస్తిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఆ జాతులకు ప్రేరేపణించేటువంటి ఆస్కారం ఉంది, ప్రేరేపించేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి వాటిని పెట్టాలని చెప్పి నేను ప్రముఖ అందశ్రీ గారి కన్నుమూత చాలా బాధాకరం. ఒకసారి మనతో పాటు వీళ్ళు ఉన్నారు ప్రముఖులు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మీతో ఎలా ఉండేవారు? అంటే ఆయన కన్నుమూత తీరని లోటు చాలా మందికి. డెఫినెట్లీ తీరని లోటే. ఆయన ఏజ్ కూడా 64 అని చెప్తున్నారు. ఆయన సడన్గా వెళ్ళిపోవడము బాగలేదు అసలుకి. తనతో ఉంది నాకు. నేను ఆర్టిస్ట్గా, నా పేరు సత్య బిరుదరాజు, నేను ఆర్టిస్ట్గా మాకు పరిచయము. వాళ్ళ అబ్బాయి కూడా ఒక ఆర్టిస్ట్. సో ఎప్పుడు కలిసినా కూడా ఏమ్మా బాగున్నావా, బొమ్మలు బాగా వేస్తున్నావా, వెయ్యాలి, మీలాంటి వాళ్ళకే మాకు తెలంగాణకి అవసరము, అది చాలా ప్రేమగా మాట్లాడేది. పొద్దున్నే అనుకోకుండా టీవీ పెట్టేసరికి దుర్వార్త చూసి నచ్చట్లే. అంటే మీతో ఎలా ఉండేటోళ్ళు? చాలా ప్రేమగా బాగుండేవాళ్ళు. అంటే చివరిగా ఇంత మీరు గడిపిన క్షణాలు అంటే ఏం చెప్తారు? ఎప్పుడు బుక్ ఫేర్లో కలుస్తుంటాం మేము. ఏదైనా ఉద్యమాలు, ఏదైనా మీటింగ్, బుక్ ఫేర్, బుక్ లాంచ్, అలా స్పెషల్ అకేషన్స్కి మాత్రమే మేము కలుస్తూ ఉంటాము. సో అట్లా లాస్ట్ బుక్ ఫేర్లో కూడా కలిసాము. నేను రాసిన బుక్ కూడా తనకి ఇచ్చినాను. రైటర్ కూడా, నేను రైటర్గా చాలా ఎంకరేజ్ చేస్తారు. రాయాలమ్మా, బొమ్మలు వేయాలమ్మా అని చెప్తూ ఉంటారు. అట్లా లాస్ట్ బుక్ ఫేర్లో కలిసాము. ఇంకా అంతే, లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ బుక్ ఫేర్ వచ్చేస్తుంది అది, కానీ తను రారు. ఇట్లా చాలా అందరూ గొప్ప వ్యక్తులందరూ వెళ్ళిపోవడం బాగలేదు. ఉండాలి, తెలంగాణకి అవసరమైన వాళ్ళంతా ఉండాలి కదా. ఆయనకి పద్మశ్రీ కానీ ఇట్లాంటి బిరుదులు ఇవ్వడంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. దీని గురించి ఏం చెప్తారు? నో ఐడియా. అవార్డ్స్ అయితే రావాలి మహానుభావులకి, ఇంత చేసిన వాళ్ళకి ఏ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే. గుర్తింపు రావాలి, ప్రతి కళాకారుడికి గుర్తింపు రావాలి, ఇంకా రావాలి.